నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1,25,00,000తో కంబాల చెరువు వద్ద పద్మవిభూషణ్ చిరంజీవి పార్క్ అభివృద్ధి చేసిన కూటమి. ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ ఆందోళన. పోలీసుల తీరుపై టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం. జల్ జీవన్ మిషన్ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి? సిపిఎం. బ్రిటిష్ వారితో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కంబాల చెరువు జంక్షన్ వద్ద 1,25,00,000తో అభివృద్ధి చేసిన చిరంజీవి పార్క్, అలాగే అక్కడే ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుల ప్రతిమలను రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూటమి నేతలతో కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనతో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న యోధులు, అమరవీరులు ప్రతిమలను పార్కు నందు ప్రతిష్ఠించడం జరిగిందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచేలా వారి విగ్రహాలు ఏర్పాటు చేశామని అన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ నుంచి సుమారు 75 లక్షల రూపాయలు మరియు అదనంగా కార్యక్రమానికి అవసరమైన రుడా నుంచి మ్యాచింగ్ ఫండ్స్ 50 లక్షల రూపాయలతో మొత్తం 1,25,00,000 రూపాయలతో పార్కు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ, వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సాధన కోసం ఆనాడు వన్యం ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడి నుండే ప్రజలను చైతన్యవంతులను చేసి బ్రిటిష్ వారితో విరోచితంగా పోరాడి స్వాతంత్ర సాధనకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పణంగా పెట్టిన అమరవీరుడు విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడం భావితరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరీకరణ అనేది చాలా వేగంగా జరుగుతుందని అన్నారు. పట్టణాలకు పల్లె ప్రాంతాల నుంచి ప్రజలు నివాసానికి వస్తున్నారని, ఇటువంటి తరుణంలో పార్కులను స్పోర్ట్స్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా రుడా మరియు ఆర్ఎంసీ అథారిటీ వారికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి పేరున ఉన్న పార్కును ప్రారంభించడం జరుగుతుందని, ఇందుకు సుమారు 1,25,00,000 రూపాయలు నిధులు వెచ్చించడం జరిగిందని ఆయన అన్నారు. జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను మాట్లాడుతూ, 2002లో మెగాస్టార్ చిరంజీవి ఇదే పార్కులో ప్రస్తుతం ఉన్న మదర్ తెరీసా వారి విగ్రహ ఆవిష్కరణకు వస్తే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ మంత్రిని పదవితో పాటు బీజేపీ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆజాద్ చౌక్లో ధర్నా నిర్వహించారు. మధ్యప్రదేశ్ మంత్రి కున్సల్ విజయ్ షా దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలపడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలని, దిష్టి బొమ్మలు దహనం చేయడానికి అనుమతి లేదని చెప్పడంతో టీకే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని బిరుదు ఇచ్చినట్టే సోఫియా ఖురేషీకి కూడా ఫైటర్ ఉమెన్ బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమెపై వ్యాఖ్యలు చేసిన మంత్రిని పదవి, పార్టీ నుంచి తొలగించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లోథర్, మోతా శారద, అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, బెజవాడ రంగారావు, వై శ్రీనివాస్, చిన్న మురళీకృష్ణ, భద్రం దొర, బత్తిన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కూడా దెబ్బ తగలేదు. అంత చాకిచక్యంగా చేసిందంటే హ్యాండ్సప్ ఆ అమ్మాయికి. మరి భారతదేశ ప్రజలందరూ కూడా అమ్మాయికి హ్యాండ్సప్ చెప్తున్నారు. అటువంటి అమ్మాయిని ఒక పనికిమాల ఏదో బీజేపీ మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మినిస్టర్ ఏదవా ఆడ అమ్మాయిని తిడతాడాడు. ఆడు బతికెంత ఆడెంత బీజేపీ వాళ్ళు భిక్ష ఎత్తే ఆడు మంత్రి అయ్యాడు. ఆడి పేరు విజయ్ షా. ఆడు వెంటనే భారత బీజేపీ పార్టీ తక్షణం ఆడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అలాగే బీజేపీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలి. అలా చేయకపోతే మరి ఇలా భారతదేశం ఈ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే పార్టీ ఇవాళ రూల్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారిని కాలర్ పట్టుకుని నడిపించింది ఆర్ఎస్ఎస్లో ఒక మహిళ కనపడదు మనకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తానంటున్నాం. మహిళలు ముందుండి నడిపిస్తున్నాం. వర్గీకరణ కోసం దీర్ఘకాలం ఉద్యమించి అమరులైన కొండేపూడి శ్యాంబాబు సంతాప సభలో పాల్గొనేందుకు ఈ నెల 19న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాకినాడ వస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు వెల్లడించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ నెల 19వ తేదీన కాకినాడకు వస్తున్నారని మాదిగ లాయర్ల ఫెడరేషన్ నేషనల్ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్, ఎంఎల్ఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కిల్లాడి దయానందరాజు, మాజీ పీపీ యార్లగడ్డ అశోక్ కుమార్లు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల కాలంగా అలుపెరగని పోరాటం చేయడం వలన మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోర్టులు ఇచ్చిన తీర్పు ద్వారా మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందని అన్నారు. వర్గీకరణ కోసం దీర్ఘకాలం ఉద్యమించి అమరులైన కొండేపూడి శ్యాంబాబు గత నెల 18వ తేదీన అకాల మరణం చెందారని అన్నారు. ఆయన సంస్మరణ సభ ఈ నెల 19వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు కాకినాడ కమల్వీర్ సినిమా హాల్ జంక్షన్ వద్ద గోకులం రోడ్డులో సంతాప సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉద్యమాల సూర్యుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, అణగారిన కులాల ఆశాజ్యోతి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సంస్మరణ సభకు ఎంఆర్పీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు, లాయర్ల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మాదిగ ఉపకులాలు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు హాజరై కొండేపూడి శ్యాంబాబు మృతికి ఘనమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. కొండేపూడి శ్యాంబాబు సోదరుడు కొండేపూడి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కొండేపూడి శ్యాంబాబు చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు అమలాపురం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపాలెంకు పాదయాత్ర నిర్వహించడంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల కన్వీనర్ ముమ్మడివరం వచ్చిన సుబ్బారావు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి తూర్పుగోదావరి జిల్లాలో నాయకత్వం వహించిన కొండేపూడి శ్యాంబాబు సంస్మరణ సభ విజయవంతం చేసేందుకు మాదిగ లాయర్ల ఫెడరేషన్ ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. ఈ సందర్భంగా కార్లు, మోటార్ సైకిళ్లతో భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుందని అన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేస్తామని అన్నారు. ప్రముఖ న్యాయవాది యార్లగడ్డ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మాదిగలకు మంచి జరిగిందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంఎల్ఎఫ్ స్టేట్ నాయకులు కొండేపూడి ఉదయ్ కుమార్, ఎంఎల్ఎఫ్ నాయకులు చింతపర్తి రాంబాబు, ఎంఎల్ఎఫ్ పలివెల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా జీవో వచ్చిన తర్వాత, వర్గీకరణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మరి అన్నగారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఘనంగా స్వాగతం పలికి, అదేవిధంగా కొండేపూడి శ్యాంబాబు అన్నగారి ఆత్మ శాంతించేలాగా ఆయన సంస్మరణ సభ కూడా
నిర్వహించాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అదే రకంగా ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలకి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి భారతదేశం ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి దేశంలో వర్గీకరణ అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ వర్గీకరణ అమలుకి జీవోలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంలో కృష్ణమాదిక్ గారు అనేక రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి ఈ నెల 19వ తేదీన రాబోతున్నారు. ముఖ్యమైన కారణం ఏంటంటే 1994 నుంచి ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఆనాటి నుంచి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేసిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ గారు గత నెలలో 18వ తారీఖున అకాల మరణం చెందడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అన్నగారు చనిపోయిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు సంతాప సభకి రావడానికి అంగీకరించి ఈ నెల 19వ తేదీన మందకృష్ణ మాదిగ అన్న కాకినాడ రాబోతున్నారు. ఈ సమావేశంలో మాదిగ ఉపకులాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ న్యాయవాదుల సమాఖ్య, మాదిగ ఉద్యోగుల సమాఖ్య, అలాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషను, అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీలు కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని మాదిగ సామాజిక వర్గాలు, ఉపకులాల ప్రజలు ఆ కార్యక్రమానికి హాజరయ్యి అన్నగారు వస్తున్నారు కనుక అన్నగారికి ఘనమైన స్వాగతం పలుకుతూ, అలాగే చనిపోయిన శ్యాంబాబు అన్నకి ఘనమైన నివాళులు అర్పించడం కోసం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న అందరినీ కూడా ఆ సభకు ఆహ్వానిస్తున్నాం. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో రాజమహేంద్రి విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత విజయాలు స్వంతం చేసుకున్నారని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో సంపత్ నగర్లో ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో తమ ప్రతిభను కనబరిచారని ఆ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డి 500 మార్కులకు గాను 97% 485 మార్కులు సాధించడం జరిగింది. స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల నుంచి 46 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా 90% పైన 9 మంది, 80% పైన 13 మంది, 70% పైన 17 మంది, 60% పైన 7 ఉత్తీర్ణులయ్యారని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ టీవీ డి చంద్రశేఖర్, పాఠశాల డైరెక్టర్లు టి స్వరూప్ రెడ్డి, సత్య సౌందర్య తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం జరిగింది. మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం, చాలా కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు ఏంటంటే రుద్దుడు బట్టి పట్టించడం, చూడకండి రాయించడం, బట్టి పట్టడం, చూడకండి రాయించడం, ఏదో ర్యాంక్ తీసుకొచ్చి అవి టీవీ ఛానల్స్లో మాకు ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చిందని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. మేము అలా అడ్వర్టైజ్మెంట్లు ఏమి చేసుకోవట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్కి అలాగే స్పోర్ట్స్కి సమాన ఇంపార్టెన్స్ ఇచ్చే స్కూల్ మాది ఒకటే. ఎందుకంటే మా స్కూల్లో హార్స్ రైడింగ్ ఉంది, అలాగే రైఫిల్ షూటింగ్ ఉంది, స్కేటింగ్ ఉంది, ఆర్చరీ ఉంది, కరాటే ఉంది, బాక్సింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, మ్యూజిక్ ఉంది, క్రాఫ్ట్స్ ఉంది. ఇలా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మా స్కూల్లో ఉన్నాయి. అందువల్ల పిల్లల్ని మా ఉద్దేశం ఏంటంటే కేవలం ఏదో ర్యాంకులు తెప్పించి ఇంజనీర్ డాక్టర్ చేయడం మా ఉద్దేశం కాదు. పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆల్రౌండర్గా తయారు చేసి రేపు ఐఏఎస్కి వెళ్ళాలన్నా ఐపీఎస్కి వెళ్ళాలన్నా ఈజీగా మరి అతను అటెండ్ అయ్యి ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా మేము చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే మా స్కూల్లో ఈవేళ మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. మా స్కూల్లో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు, లోయర్ క్లాసులో చదివే పిల్లలతో కూడా
మరి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారు. ఆ రకంగా మా స్కూల్లో మరి ఇంగ్లీషు దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి కంపల్సరీ స్కూల్లో ఎవరైనా సరే, స్టూడెంట్ అయినా టీచర్ అయినా కంపల్సరీగా ఇంగ్లీష్ మాట్లాడాలనేటువంటి రూల్ పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ స్పీకింగ్లో కూడా చాలా నిష్ణాతులుగా తయారు చేయడం జరుగుతుంది. Teshi Reddy of grade 10. Currently, Again, louder. okay. Good morning to one and all present here. I am T. Krishna Teshi Reddy of grade 10. Currently studying in Rajmahendri Junior College, pursuing MPC. So today I am sitting in front of you as an achiever because of my school's hard work and their management, and also my teachers and parents' support. So today I want to express my gratitude regarding the school management. You generally our school focuses on individual people. Like they won't see like if you are below average or above average, they won't care that. They will place individual analysis on each of them and they will take care of each of us. Also sometimes I felt like I may not achieve my target, I kept my target above 471 than last time, because I want to make my parents proud and I want to keep my school institution in a higher and prestigious position. So I thought I might not achieve it any time, but due to my school management support, my parents support, also God's blessings, I was able to achieve this. I also want to thank our principal sir, chairman sir and director sir for accepting me as a member of the school institution. Because of them only I have achieved this. విద్యకు, వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యకర సమాజం కోసం కృషి చేస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో గురువారం ఒకరికి 1,25,000 రూపాయలు విలువ చేసే సీఎం సహాయ నిధి LOC చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 85 మందికి 1,47,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంకల్పమని అన్నారు. అందుకే NTR వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. NTR వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా నగరంలో CMRFకు దరఖాస్తు చేసుకున్న వారు 82 మంది ఉన్నారని, ఆ అందరికీ 2 నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్రంలో అనేక మందికి NTR వైద్య సేవలోని వర్తించినవి, వైద్యం సొంత ఖర్చుతో చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే, ఆరోగ్యకరమైన మానవ వనరులు ఉండాలి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం మనం స్థాపించడానికి అవకాశం ఉంది. ఆ ఆరోగ్యకరమైన మానవ వనరుల కోసం ఒక పక్కన NTR వైద్య సేవ ద్వారా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించడం ఒకటైతే, అక్కడ వర్తించినది ఎవరైతే సొంత ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారో దాంట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 40 నుంచి 50% వారికి ఆదుకునే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గత 10 నెలలుగా కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా 84 మందికి 1,46,00,000తోటి ఈరోజు రాజమండ్రి నియోజకవర్గంలో 84 మందిని మనం ఆదుకోవడం జరిగింది. వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఆ 1,46,00,000 కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఈ రోజున LOC కింద ఒక ఫైల్ సుమారు 1,25,000, అంటే ఈ యొక్క ఫైల్తో కలిపి 85 ఫైల్స్ 1,47,25,000 ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుందని చెప్పి చాలా గర్వంగా తెలియచేస్తూ, ఇంకా 82 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. 82 ఫైల్స్ కూడా సుమారు ₹1,00,00,000 విలువ చేసే ఫైల్స్. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ అవ్వడానికి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అతి దగ్గరలో శాంక్షన్ చేసుకొని వాళ్ళందరికీ కూడా
సాయపడే విధంగా, ఆర్థికంగా వారికి ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ రాజమండ్రి ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎవరైతే ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క సహకారం కోరుకుంటా ఉన్నారో, ఎవరైతే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించకుండా సొంత డబ్బుతోటి వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని సంప్రదించండి, ఇక్కడికి రండి. మా యొక్క సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకొని అక్కడి నుంచి మనకు వచ్చే అమౌంట్ ద్వారా మీ యొక్క ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ రైతు బజార్లో జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ రైతు బజార్లో జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎస్ నాగేంద్ర, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 20 వరకు వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, మరీ ముఖ్యంగా అందరికీ తూనికలు కొలతల పట్ల ఖచ్చితంగా అవగాహన ఉండాలని అన్నారు. వ్యాపారస్తులు కాటాలకు లైసెన్స్ పొందాలని అన్నారు. ఎంఆర్పీకి మించి ఎక్కువ తీసుకోరాదని అన్నారు. అనంతరావు మాట్లాడుతూ వ్యాపారస్తులు వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగడంతో పాటు తూనికలలో తేడా లేకుండా చూసుకుంటూ నమ్మకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ తూకం వేసి డెలివరీ చేయాలని అన్నారు. 5 కిలోమీటర్ల లోపు డెలివరీ ఛార్జ్ వసూలు చేయరాదన్నారు. కన్జ్యూమర్ రైట్స్ అవేర్నెస్ సెల్ ప్రధాన కార్యదర్శి దర్నలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదు పొందాలని అన్నారు. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రోజియా, వినియోగదారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేజీ 60 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. మనం వాడి దగ్గరికి వెళ్ళాం, మనకి 30 రూపాయలు 40 రూపాయల మందికి వెళ్తాం. వాడు మాత్రం ఎందుకంటే తక్కువ ఇస్తాడు, ఏదో మోసం చేస్తానే కదా. కాబట్టి ఏంటంటే మనం రాజమండ్రి సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్ ప్రాంతాల్లోని క్వారీ గోతులను పూడ్చాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు ఇవ్వడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్ ప్రాంతాల్లోని క్వారీ గోతులను తక్షణమే పూడ్చాలని, లేని పక్షంలో ఆయా క్వారీ యజమానులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించడంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. క్వారీ గోతులు పూడ్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ బర్రె కొండబాబు పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, మైన్స్ ఆర్ఎంబీ అధికారులతో సమావేశమై ప్రమాదకరంగా తయారైన క్వారీ గోతులను తక్షణమే పూడ్చివేసేలా సంబంధిత 51 సంస్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఏళ్ల తరబడి బర్రె కొండబాబు చేస్తున్న పోరాటానికి ఫలితం కనిపించడంతో సింహాచలం నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద హిజ్రాల ప్రెసిడెంట్ సోని ఆధ్వర్యంలో హిజ్రాలు, స్థానిక ప్రజలు, మహిళలతో కలిసి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ ఎంతోమంది కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాదిరి క్వారీ గోతుల సమస్యపై ఎవరూ స్పందించలేదన్నారు. హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రశాంతి పెద్ద మనసుతో, సహృదయంతో ఆలోచించి క్వారీ గోతుల వద్ద ఇకపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని, సీసీ కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం అభినందనీయమని కొనియాడారు. ఈ విజయోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, స్థానిక నాయకుడు గారా చంటి, ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ తిరగటి దండుబాబు, శ్రీ రాజేశ్వరి నగర్ కాలనీ సొసైటీ అధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ, దడాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తెల్లవారులు కూడా ఆ రోజు అక్కడ ఉండడం జరిగింది. ఎవరు ఏదైనప్పటికీ కూడా కలెక్టర్లు మారుతున్నారు, సబ్ కలెక్టర్లు మారుతున్నారు, అనేక మంది మారుతున్నారు. కానీ మా బతుకులు మారలేని పరిస్థితి, ఈ నీరు తోటం లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడున్నటువంటి కలెక్టర్ అమ్మ
మరి ఒక సౌహృదయంతో మంచి మనసుతో మరి ఆవిడ నిన్న సాయంత్రం ఒక ప్రకటన చేశారు. క్వారీ ఏరియా అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టాలని, లైటింగ్ పెట్టాలని, హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ఎవరైతే మైన్స్ యాక్ట్ ప్రకారంగా తప్పు చేసినటువంటి కోరికలు ఉన్నాయో అవి పూడ్చాలని ఇవన్నీ కూడా పెద్ద ఆంక్షలు పెట్టి ఉన్నారు. ఈ రోజున మేము ఇజ్రాయల్ అందరినీ కూడా తీసుకొచ్చి ఈవేళ కలెక్టర్కి చేయితేలు కొట్టించాం. వాళ్ళ దీవెనలు అందరికీ అవసరం. ఇజ్రాయల్ దీవెనలు చాలామందికి అవసరం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దీవించారంటే వాళ్ళు వర్తిల్లాలని మనసు పూర్తిగా దీవిస్తూ ఉంటారు. శారీరానికి వికలాంగులేమో కానీ జల్ జీవన్ మిషన్ పథకం క్రింద తూర్పుగోదావరి జిల్లా మండలాల్లో చేపట్టిన పనులు ఎప్పటికి పూర్తి అవుతాయని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, పనులు వేగవంతం చేసి ప్రజలందరికీ త్రాగునీరు అందించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 300 గ్రామ పంచాయతీలలో 968 నీటి పథకాలు, 2112 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో మరమ్మతులకు గురైన కొన్ని చేతి పంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు మరమ్మతు చేయవలసి ఉందని, వాటిని జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో చేర్చినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని అన్నారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం క్రింద 666 కోట్ల రూపాయలతో 1167 పనులు మంజూరు చేసినా వాటిని పూర్తి చేయలేదని, చేసిన వాటికి బిల్లులను చెల్లించలేకపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా జల్ జీవన్ మిషన్ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని అన్నారు. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ పథకం జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగం RWS పర్యవేక్షణలో మొత్తం 288 కోట్లతో 731 పనులను చేపట్టగా ఇప్పటి వరకు 466 పనులు పూర్తయ్యాయని, వీటికి సంబంధించి 20 కోట్ల రూపాయలు, ప్రస్తుతం జరుగుతున్న పనులకు 25 కోట్ల రూపాయలు, మొత్తం 45 కోట్ల రూపాయలకు బిల్లులు బకాయిలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి ఈ వేసవిలోనైనా ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే త్రాగునీటి కోసం సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి పవన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బివిఎన్ పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం కింద 300 గ్రామ పంచాయతీల్లో దాదాపు 288 కోట్ల రూపాయలతో 781 పనులు చేపట్టారు. గత ప్రభుత్వంలోనే ఈ పనులు చేపట్టినప్పటికీ గత ప్రభుత్వంలో పనులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోవడమే కాదు, ఏవైతే అప్పటికి పూర్తయిన పనులు ఉన్నాయో ఆ పనులు చేసినటువంటి వాటికి దాదాపు 45 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు ఏడాది గడిచిపోతూ ఉంది. కానీ జల్ జీవన్ మిషన్ పథకంలో ఉన్నటువంటి పనులు ఎక్కడ పనులు అక్కడిగానే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ 300 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 980 సుమారు మంచినీటికి సంబంధించినటువంటి రకరకాల పథకాలు ఉన్నాయి. చేతి పంపులు కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంకులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటిలో చాలా మటుకు రిపేర్లో ఉన్నాయి. ఇవి వేసవిలో తాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామాలు చాలా పెద్ద ఎత్తునే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. మరి ఇట్లాంటివి వేసవిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న ఈ పనుల్ని ఇవాళ RWS డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఈ పనులు చేపట్టమని చెప్పారు. ఈ 288 కోట్ల రూపాయల పనులకు సంబంధించి పనులు పూర్తి కావాలంటే నిధులు విడుదల కావాలి. ముందు పాత బకాయిలు 45 కోట్లని తక్షణం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే మీరు పనులు చేపట్టారో ఆ పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి. ఇవి అత్యవసరంగా పూర్తి చేయాలి, వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ వేసవిలో కూడా తాగునీరు ఇవ్వకపోతే ఇవాళ దాదాపు జూన్ నెలాఖరు దాకా వేసవిలాగే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అందుకని ఈ పనులు ఇప్పుడు పూర్తి కాకపోతే ఈ వేసవిలో కూడా తాగునీరు వచ్చే పరిస్థితి రాకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకంలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 1,25,00,000తో కంబాల చెరువు వద్ద పద్మ విభూషణ్ చిరంజీవి పార్క్ అభివృద్ధి చేసిన కూటమి.
ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ ఆందోళన. పోలీసుల తీరుపై టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం. జల్ జీవన్ మిషన్ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి? సిపిఎం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.